మొగుడు కొట్టాడని కాదు, తోడుకోడలు నవ్విందని ఏడ్చిందట అన్నట్టు తయారైంది ఇప్పుడు మన అగ్రరాజ్యం అమెరికా పరిస్థితి. పక్కనోడు బాగుపడితే చాలు వీళ్ళ కడుపులో ఆటోమేటిక్గా మంట మొదలైపోతుంది. ప్రపంచం మొత్తం ప్రశాంతంగా ఉంటే వీళ్లకు నిద్ర పట్టదనుకుంటా. అసలు వీళ్ళ తీరు ఎలా ఉందంటే అందరూ బాగుండాలి, కానీ నాకంటే మాత్రం ఎవరూ బాగుండకూడదు అన్నట్టుగా ఉంది. ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో, ఇంటర్నేషనల్ బిజినెస్ సర్కిల్స్లో ఎక్కడ చూసినా ఒకటే హాట్ టాపిక్ నడుస్తుంది. అదే మన భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య కుదిరిన భారీ బిజినెస్ డీల్. అసలు విషయం ఏమిటి అంటే భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒక హిస్టారిక్ ట్రేడ్ అగ్రిమెంట్ జరిగింది. ఇది చూసి ప్రపంచం మొత్తం ఒక్కసారిగా షాక్ అయింది. ఇక్కడ సీన్ ఏంటంటే తాంబూలాలు ఇచ్చేసాం ఇక తన్నుకు చావండి అన్నట్టుగా భారత్, యూరోప్ చడీ చప్పుడు లేకుండా డీల్ ఫిక్స్ చేసుకున్నాయి. కానీ ఈ డీల్ అఫీషియల్గా అనౌన్స్ చేయకముందే అమెరికా రియాక్షన్ చూస్తే వీడెవడండి బాబు, మనల్ని ప్రశాంతంగా బతకనిచ్చేలా లేడు అనిపించక మానదు. భారత్తో యూరోప్ ఫ్రెండ్షిప్ చేయడం అంటే తనకు తానుగా గొయ్యి తవ్వుకోవడమే అని అమెరికా తెగ ఫీల్ అయిపోతుంది. మన మీద అమెరికా ఎలా అయితే పన్నుల బాధుడు మొదలుపెట్టిందో, అంటే టారిఫ్స్ వేసిందో, యూరోపియన్ యూనియన్ కూడా అలాగే మన మీద టారిఫ్స్ వేయాలని అమెరికా గట్టిగా కోరుకుంది. కానీ పాపం అమెరికా పప్పులు అక్కడ ఉడకలేదు. అసలు అమెరికా ప్లాన్ ఏంటంటే భారత్కి ఒక గట్టి లెసన్ నేర్పించాలి, రష్యా నుంచి మనల్ని పూర్తిగా దూరం చేయాలి. అందుకే మన బిజినెస్ దెబ్బతీయాలని చూసింది. కానీ సీన్ కట్ చేస్తే అక్కడ జరిగింది వేరు. యూరోపియన్ యూనియన్ అమెరికా చెప్పిన మాట వినకుండా మన భారత్కి మరింత దగ్గరైంది. ఈ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్తో అమెరికాకి మైండ్ బ్లాక్ అయింది. అందుకే ట్రంప్ మామ ఈ డీల్ గురించి నోటుకొచ్చినట్టు చాలా ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నారు. అసలు అమెరికాకి ఎందుకు ఇంత కడుపు మంట? ఇది తెలుసుకునే ముందు భారత్ EU డీల్ ఎందుకు అంత స్పెషలో, దీనివల్ల మన లైఫ్స్ ఎలా మారుతాయో మనం క్లియర్గా అర్థం చేసుకోవాలి. ఒకవైపు ప్రపంచంలోనే జెట్ స్పీడ్తో దూసుకెళ్తున్న ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మన భారత్, మరొక వైపు 27 దేశాలు కలిసి ఉన్న అతిపెద్ద రిచ్ మార్కెట్ యూరోపియన్ యూనియన్. ఈ రెండు పవర్స్ కనుక కలిస్తే దాదాపు 200 కోట్ల మంది జనాభా ఉన్న ఒక హ్యూజ్ మార్కెట్ తయారవుతుంది. ప్రపంచం మొత్తం సంపదలో, అంటే గ్లోబల్ GDPలో దాదాపు 25% ఈ రెండు చోట్ల నుండే వస్తుంది. అందుకే యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ దీన్ని ఏదో చిన్న డీల్ అని అనలేదు. ఇది ఇప్పటి వరకు జరిగిన బిగ్గెస్ట్ ట్రేడ్ డీల్ అని స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ అగ్రిమెంట్ స్పెషాలిటీ ఏంటంటే ఇది కేవలం వస్తువుల ఎగుమతి దిగుమతికే పరిమితం కాదు, ఇది సర్వీసెస్, ఇన్వెస్ట్మెంట్లకి కూడా వర్తిస్తుంది. దీన్ని సింపుల్ భాషలో చెప్పుకోవాలంటే మన దేశంలో తయారయ్యే బట్టలు, అంటే టెక్స్టైల్స్, లెదర్ గూడ్స్, జెమ్స్ అండ్ జ్యువెలరీ, కెమికల్స్, ఇంజనీరింగ్ సామాన్లు ఇకపై యూరోప్కి వెళ్తే అక్కడ పన్నులు, అంటే ఇంపోర్ట్ డ్యూటీలు చాలా తక్కువ ఉంటాయి అన్నమాట. దీనివల్ల మన ప్రొడక్ట్స్ అక్కడ చవకగా దొరుకుతాయి, సేల్స్ పెరుగుతాయి. అలాగే యూరోప్ నుంచి వచ్చే ఆడి, BMW, మెర్సిడెస్ లాంటి లగ్జరీ కార్లు, ఇండస్ట్రీలకు కావాల్సిన పెద్ద పెద్ద హై ఎండ్ మిషనరీ, వైన్ లాంటి వాటిపై మన దగ్గర కూడా ట్యాక్స్ తగ్గుతాయి. అంటే రెండు వైపులా బిజినెస్ అదరగొడుతుంది. ముఖ్యంగా ఈ డీల్ మన సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు, టెక్ ప్రొఫెషనల్స్కి ఒక బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. మన IT నిపుణులు యూరోప్లో ఈజీగా జాబ్స్ చేసుకోవడానికి వీసాలు చాలా సులభంగా దొరుకుతాయి. అక్కడ మన ఇండియన్ డిగ్రీలకు వాల్యూ పెరుగుతుంది, రికగ్నిషన్ వస్తుంది. దీనికి బదులుగా యూరోప్ వాళ్ళు మన బ్యాంకింగ్, ఇన్సూరెన్స్ రంగాల్లో ఈజీగా ఎంటర్ అవుతారు. డిజిటల్ సర్వీసెస్లో కూడా వాళ్లకు యాక్సెస్ దొరుకుతుంది. అంటే ఇది ఇద్దరికీ లాభం కలిగించే ఒక పర్ఫెక్ట్ విన్ విన్ సిచ్యువేషన్ అన్నమాట. ఇందులో మనం గమనించాల్సిన మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే చైనా కథ. ఇన్నాళ్ళు ప్రపంచం మొత్తం చైనా మీద ఆధారపడింది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెద్ద పెద్ద యూరోపియన్ కంపెనీలకు చైనా మీద నమ్మకం పోయింది. కోవిడ్ టైంలో వాళ్ళు పడ్డ ఇబ్బందులన్నీ ఇన్ని కావు. అందుకే వాళ్ళు చైనాను వదిలేసి తమ ప్రొడక్షన్ యూనిట్లను, ఫ్యాక్టరీలను భారత్కి షిఫ్ట్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఎందుకంటే భారత్ ఒక స్ట్రాంగ్ డెమోక్రసీ, ఇక్కడ రూల్స్ పక్కాగా ఉంటాయి. పైగా ఇప్పుడు మన దగ్గర ఒక స్టేబుల్ గవర్నమెంట్ ఉంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్కి భారత్ బెస్ట్ ప్లేస్ అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. దీన్నే బిజినెస్ భాషలో చైనా +1 స్ట్రాటజీ అంటారు. అంటే చైనా కాకుండా ఇంకొక ఆప్షన్ ఉండాలి, అది భారతే అవ్వాలి అని వాళ్ళ ప్లాన్. దీనివల్ల మన దేశంలో జాబ్స్ పెరుగుతాయి, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ రంకెలు వేస్తుంది. సరే, మళ్ళీ మన అమెరికా ఏడుపు దగ్గరకు వద్దాం. అసలు అమెరికా బాధ ఏంటంటే భారత్ రష్యా నుండి చాలా తక్కువ రేటుకి క్రూడ్ ఆయిల్ కొంటుంది. దాన్ని మన రిఫైనరీల్లో ప్రాసెస్ చేసి డీజిల్, పెట్రోల్ కింద మార్చి మళ్ళీ యూరోప్కే అమ్ముతుంది. దీనివల్ల రష్యాకి లాభం జరుగుతుంది. ఆ డబ్బుతో రష్యా యుక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది. ఇది యూరోప్ సెక్యూరిటీకే డేంజర్ అని అమెరికా వాదన.
వినడానికి ఏదో లాజిక్ ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ ఇక్కడ ఒక సామెత గుర్తొస్తుంది, గురువింద గింజ తన నలుపు ఎరగదు అని. అమెరికా మాత్రం రష్యా నుండి యురేనియం, న్యూక్లియర్ ఫ్యూయల్, బ్యాటరీలకు కావలసిన ముడి సరుకులు కొంటూనే ఉంటుంది. వాటిని మాత్రం బ్యాన్ చేయదు. తన అవసరానికి రష్యాతో బిజినెస్ చేసుకోవచ్చు, కానీ భారత్ మాత్రం చేయకూడదా? ఇదేం న్యాయం? అమెరికాకి ఒక రూల్, మనకొక రూలా? అసలు మ్యాటర్ అది కాదు. ఆ మ్యాటర్ గురించి తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. అసలు విషయం ఏమిటి అంటే, భారత్, యూరప్ ఇలా చేతులు కలపడం వల్ల అమెరికా ఎకనామిక్ పవర్ అంటే ఆర్థిక ఆధిపత్యం తగ్గుతుంది. ఒకప్పుడు అమెరికా చిన్న బెదిరింపు వేస్తే లేదా ఒక శాంక్షన్ విధిస్తే ప్రపంచం మొత్తం భయపడేది. కానీ ఇప్పుడు టైమ్స్ మారాయి. ఇప్పుడు భారత్కి చాలా ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. అమెరికా ప్రెషర్ కుక్కర్ టెక్నిక్ ఇప్పుడు పనిచేయడం లేదు. ఈ డీల్ వెస్ట్రన్ కంట్రీస్ మధ్య ఉన్న గ్యాప్ని అంటే పగుళ్లను కూడా క్లియర్గా బయటపెట్టింది. ఇంతకుముందు యూరప్ దేశాలు అమెరికా ఏది చెబితే అది చేసేవి. అమెరికా తానా అంటే యూరప్ తందానా అనేవి. కానీ ఇప్పుడు యూరప్ రియలైజ్ అయింది, గ్రూప్ పాలిటిక్స్, బ్లాక్ పాలిటిక్స్ కంటే సొంత దేశ ప్రయోజనాలే ముఖ్యమని. తన ఎకానమీని కాపాడుకోవడమే ఫస్ట్ ప్రయారిటీ అని డిసైడ్ అయింది. అందుకే ట్రంప్ అలిగినా సరే యూరప్ భారత్తో దోస్తీకి రెడీ అయ్యింది. ఇక్కడ భారత్ వేసిన స్కెచ్ ఫాలో అయిన డిప్లొమసీ కూడా అదిరిపోయింది. మనం ఏ ఇంటర్నేషనల్ రూల్ని బ్రేక్ చేయలేదు. రష్యా నుండి ఆయిల్ కొనడం 100% లీగల్. పొలిటికల్ ప్రెషర్ కంటే మన దేశ ఎనర్జీ సెక్యూరిటీ, మన ప్రజలకు తక్కువ రేటుకి పెట్రోల్ దొరకడమే ముఖ్యమని భారత్ ప్రపంచానికి తేల్చి చెప్పింది. అటు రష్యాతో ఫ్రెండ్షిప్, ఇటు యూరోప్తో బిజినెస్, మరోపక్క అమెరికాతో స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్. ఇలా అందరితోనూ సంబంధాలు మెయింటైన్ చేస్తుంది. దీన్నే మల్టీ అలైన్మెంట్ అంటారు. అంటే ఎవరి గ్రూప్లోనూ ఉండం, కానీ అందరితోనూ అవసరాన్ని బట్టి ఉంటామన్నమాట. యూరోప్కి కూడా ఇప్పుడు భారతే దిక్కు. ఎందుకంటే చైనాతో సంబంధాలు రోజురోజుకి చెడిపోతున్నాయి. చైనా ఎప్పుడు ఏ టెక్నాలజీని కాపీ కొడుతుందో, ఎప్పుడు సప్లై ఆపిస్తుందో తెలియదు. ఇక అమెరికా ఏమో అమెరికా ఫస్ట్ అంటూ ప్రొటెక్షన్ బిహేవియర్ చూపిస్తుంది. నా మార్కెట్ నాదే, నా ఉద్యోగాలు నావే అన్నట్టు ప్రవర్తిస్తుంది. ఇలాంటి టైంలో ఒక పెద్ద స్టేబుల్ నమ్మదగిన మార్కెట్ ఏదైనా ఉంది అంటే అది భారత్ మాత్రమే. అందుకే అమెరికా అసంతృప్తిగా ఉన్నా సరే యూరప్ భారత్తో ముందుకు సాగడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. పాపం ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ పరిస్థితి ఎలా తయారైందంటే ఆఖరికి పక్కింటి కెనడాతో కూడా గొడవ పడింది. కెనడా వాళ్లకు అమెరికాతో చాలా క్లోజ్ రిలేషన్ ఉండేది. కానీ అమెరికా వేసే టారిఫ్స్, ఇచ్చే వార్నింగ్స్ వల్ల ఆ రిలేషన్ దెబ్బతింది. దశాబ్దాలుగా ఫ్రెండ్స్ అనుకున్న నాటో దేశాలతో కూడా గొడవలే. మెక్సికో, ఫ్రాన్స్, జపాన్ ఇలా అందరితోనూ ఏదో ఒక ఇష్యూ నడుస్తుంది. జపాన్ సంగతి అయితే మరీ విచిత్రం. జపాన్ సెక్యూరిటీ మా బాధ్యత అని అమెరికా ఎప్పుడో మాటిచ్చింది. అందుకే జపాన్ సొంత ఆర్మీని పెద్దగా పెంచుకోలేదు. కానీ ఇప్పుడు జపాన్ కూడా అమెరికాను నమ్మడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. మన రక్షణ మనదే అని జపాన్ డిసైడ్ అయ్యి తన డిఫెన్స్ సిస్టమ్ని, మిలిటరీని మళ్ళీ బిల్డ్ చేసుకుంటుంది. దీన్ని బట్టి చూస్తే అమెరికా మీద ట్రస్ట్ ఎంతలా తగ్గిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఫ్రాన్స్, చైనా, రష్యా, భారత్, జపాన్ ఇలా మేజర్ కంట్రీస్ ఏవి ఇప్పుడు ట్రంప్ మామ మాట వినే స్టేజ్లో లేవు. ఒక్క వెనిజులా లాంటి చిన్న దేశాలు తప్ప ఎవరు అమెరికాకి భయపడట్లేదు. అందుకే ఈ టైంలో ట్రంప్ వేస్తున్న ప్లాన్స్, తీసుకుంటున్న యాక్షన్స్ అన్నీ ఫెయిల్ అవుతున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి ట్రై చేశారు, కానీ కుదరలేదు. పోనీ యూరప్ వాళ్ళని తన గ్రిప్లో ఉంచుకుందామనుకుంటే వాళ్ళు గ్రీన్లాండ్ ఇష్యూలో ట్రంప్ని కార్నర్ చేసి ఇరుకుని పెట్టారు. ఇప్పుడు ఇక్కడ భారత్తో డీల్ విషయంలో కూడా అమెరికా మాట చెల్లుబాటు అవ్వలేదు. ఇది అమెరికా ఫారిన్ పాలసీకి, దాని గ్లోబల్ డామినేషన్కి తగిలిన అతిపెద్ద దెబ్బ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఇంకో షాకింగ్ విషయం ఏమిటి అంటే డాలర్ డామినేషన్ తగ్గడం. ఒకప్పుడు ప్రపంచం మొత్తం కళ్ళు మూసుకుని అమెరికన్ డాలర్ని నమ్మేది, వాడేది. కానీ ఇప్పుడు చాలా దేశాలు డాలర్కి దూరంగా జరుగుతున్నాయి. యుఎస్ ట్రెజరీ బాండ్స్ అంటే బంగారంతో సమానం అనుకునేవాళ్ళు, కానీ ఇప్పుడు గ్లోబల్ కంట్రీస్ ఆ బాండ్స్ని అమ్మేస్తున్నాయి. అంతేకాదు, ఒకప్పుడు సేఫ్టీ కోసం చాలా దేశాలు తమ బంగారాన్ని అమెరికాలో దాచుకునేవి. జర్మనీ, ఫ్రాన్స్, ఇటలీ లాంటి దేశాలు ఇప్పుడు ఆ బంగారాన్ని కూడా వెనక్కి అంటే తమ సొంత దేశాలకు తెచ్చేసుకున్నాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? అమెరికా మీద నమ్మకం పోతుంది. ఫ్యూచర్లో అమెరికా ఆస్తులను ఫ్రీజ్ చేసిన ఆశ్చర్యం లేదు అనే భయం అందరిలోనూ ఉంది. మరోవైపు మన ప్రధాని మోడీ గారు స్వయంగా కన్ఫర్మ్ చేశారు, భారత్ యూరోపియన్ యూనియన్ మధ్య ఒక మేజర్ డీల్ కుదిరింది అని. ఇది రెండు పెద్ద ఆర్థిక వ్యవస్థల మధ్య పర్ఫెక్ట్ పార్ట్నర్షిప్ అని ఆయన అన్నారు. 16వ ఇండియా EU సమిట్ జరుగుతున్న టైంలో ఈ అనౌన్స్మెంట్ వచ్చింది. ఈ సమిట్ ఏదో ఫార్మాలిటీకి
ఫోటోలకి పరిమితమైన మీటింగ్ కాదు, ఇది చరిత్రను మలుపు తిప్పే మీటింగ్. ఈ మీటింగ్లో మోడీ గారు యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్ ఊర్సులా వాన్ డర్ లేన్, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ యాంటోనియో కోస్టాతో సీరియస్ డిస్కషన్స్ జరుపుతారు. రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ తర్వాత వెంటనే ఈ డీల్ ఫైనలైజ్ అవ్వడం నిజంగా విశేషం. ఈ ఒప్పందాన్ని ప్రధాని మోడీ గారు భారత్కి ఒక మేజర్ ఎకనామిక్ స్టెప్ అని చెప్పారు. ఈ డీల్ వల్ల మన దేశంలో తయారీ రంగం అంటే మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్, సేవా రంగం అంటే సర్వీస్ సెక్టర్ ఓ రేంజ్లో డెవలప్ అవుతాయని ఆయన చెప్పారు. ఈ ఒప్పందం రేంజ్ ఎంత పెద్దది అంటే ఇది గ్లోబల్ జీడిపిలో 25% ప్రపంచ వాణిజ్యంలో 1/3 కవర్ చేస్తుంది. అందుకే ఈ డీల్ చూసి అమెరికాకి చెమటలు పడుతున్నాయి. భారత్ ఇలా వరుస పెట్టి వేరే దేశాలతో ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు సైన్ చేసుకుంటూ పోతుంటే అమెరికా మన మీద వేసే టారిఫ్స్, ఆంక్షలు మనల్ని ఏమీ చేయలేవు. అవి కేవలం పేపర్ మీద మిగిలిపోతాయి. ఫైనల్గా చెప్పాలంటే యూరోపియన్ యూనియన్తో మనం సైన్ చేసిన ఈ అగ్రిమెంట్ వల్ల కేవలం అమెరికాకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న మరికొన్ని భారత వ్యతిరేక దేశాలకు అంటే యాంటీ భారత్ గ్యాంగ్కి కూడా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇదంతా విన్నారు కదా. దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.